కూటమి ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనులు చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ మోసాలతో జగత్ అబద్ధాలతో మభ్యపెట్టే విధంగా వాళ్ళ రాజకీయం ముందుకు పోతున్నారు. నాకు అనిపించేది ఏంటి అని అంటే ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు వైసీపీ పార్టీకి అనే బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్షగట్టినట్టు నాకు అర్థమవుతూ ఉంది. మీరు చూస్తే ఇప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఏదో ఒక విధంగా అసత్యాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చివరిగా యువత దగ్గరికి వచ్చినారు. యువతకి కూడా రకరకాల అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అందుకని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగే మంచి ప్రజల దృష్టికి యువత దృష్టికి ముఖ్యంగా తేవాలనుకుంటున్నాం. గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ 2,30,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి నిరుద్యోగ యువతకి నిలువున ముంచింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటే 1,80,000 కోట్ల పెట్టుబడులు కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆ పోత వాళ్ళు ఏమన్నారు అని అంటే ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతూ ఉంది, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పిపోవటము ఇది వాస్తవము కాదా? నేను ముఖ్యంగా ఇంకొకటి అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సామెత అందరి నోట్లో ఏముండేది అని అంటే హార్డ్వేర్ కంపెనీలు ధర్మేశాడు, సాఫ్ట్వేర్ కంపెనీని దరివేశాడు, చివరిగా అండర్వేర్ కంపెనీని కూడా దరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు అందరి నోట్లో ఉండేది. అది ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి అందరి దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు కూడా తెలుసుంటుంది. పవర్ కంపెనీల అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కూడా అనేకసార్లు చెప్పింది ఇది చేస్తే తప్పు, రాష్ట్రానికే కాదు దేశానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే కూడా వినకుండా ఆ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి ఆ కంపెనీలు వాళ్ళు కోర్టుకు పోతే దాదాపు 12,250 కోట్లు ఊరికే వాళ్ళకి కట్టాల్సి వచ్చింది. అంటే పవర్ తీసుకోకుండా. అంటే ఇది డైరెక్ట్గా ప్రజల డబ్బుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడు, దోచుకున్నాడు అని చెప్పి మనం తెలుపుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి కూడా ప్రజల దృష్టికి తేవాలి. పోలవరం ప్రాజెక్టు ఆపి డిలే అయిన దానికి అప్రాక్సిమేట్గా 2 లక్షల కోట్ల పైన ప్రజలు నష్టపోయినారు. ఆ అమౌంట్ ఎంత అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి డీబీటీలో ఇచ్చిన డబ్బుకి ఈక్వలెంట్ అంత డబ్బు ప్రజలు నష్టపోయినారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పాయింట్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఏమైంది అని చెప్పి ప్రతిరోజు మాట్లాడతారు. సో అదే డైరెక్షన్లో జరిగే పని నేను ఈరోజు వివరించబోతున్నాను. దాదాపు 9,50,000 కోట్ల పెట్టుబడులు కంపెనీస్తో అగ్రిమెంట్స్ ఆల్రెడీ అయినాయి. చాలా కంపెనీస్ పని కూడా మొదలు పెట్టడం జరిగింది. 8,50,000 ఉద్యోగాలకి ఈ కంపెనీస్ అన్నీ కూడా కమిట్మెంట్ ఇవ్వటం జరిగింది. డిఏసి ద్వారా 16,346 పోస్టులు ఇప్పుడు భర్తీ చేయటం జరుగుతూ ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 0 ఏది చేయలేదు. మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి 5 సంవత్సరాలు టైంపాస్ చేసి ఏమి చేయకుండా వెళ్ళిపోయినాడు అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పోలీస్ కానిస్టేబుల్స్ 6,100 నియామకాలు జరుగుతున్నాయని చెప్పి అది కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సీడాప్ అండ్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఇప్పటి వరకు 82,736 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పించడం జరిగింది. మా 2 సంస్థల కింద సీడాప్ అండ్ ఏపీఎస్ఎస్డిసి కింద 30,000 పైగా ఇప్పుడు స్టూడెంట్స్ ట్రైన్ అవుతూ ఉండరు. నెక్స్ట్ 2 నెలల్లో 3 నెలల్లో వాళ్ళకు కూడా ఉద్యోగాలు మేము కలిపిపోతూ ఉంటాం. ఇది కాకుండా యాప్కాస్ ద్వారా ఏపీఎస్డిపిఎస్ ద్వారా అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారా రకరకాల గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా 2,200 మందిని మేము ఆల్రెడీ తీసుకోవటం జరిగింది. సో ఇవన్నీ కేవలం డైరెక్ట్గా గవర్నమెంట్ ద్వారా చేసినయే. మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్ డైరెక్ట్గా తీసుకునే లెక్కలు నేను చెప్పట్లేదు. సో ఇది ఇప్పుడు ఈ 1 ఇయర్లో ప్రోగ్రెస్. ఇది కాకుండా గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు మంచి ఉద్యోగాలకి ప్రపంచంలో ఉండే డెవలప్డ్ కంట్రీస్కి మన వాళ్ళని పంపించాలా విత్ హై శాలరీస్ అని 3 లక్షల మందిని పంపించాలా అని చెప్పి మా అందరికీ ఒక టార్గెట్ ఇవ్వటం జరిగింది అని చెప్పి కూడా నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ముఖ్యమైనది ఏంటి అని అంటే ఇన్ఫోసిస్తో కూడా 2 లక్షల మందిని విదేశాలకు పంపించేదానికి మరొక అగ్రిమెంట్ చేసుకోవటం జరిగింది. మీరు అదే
ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కింద మేము రకరకాల అన్ని కంపెనీలని పిలిచి మాట్లాడటం జరిగింది, ఎట్లా మన పిల్లలకి ఉద్యోగాల గురించి అని. సో చాలా కంపెనీస్ ఏమి చెప్పినారంటే మాకు కావాల్సిన స్కిల్స్ పిల్లల్లో ఉంటలేదు అని చెప్పినారు. అందుకనే ప్రభుత్వం 24-25 సంవత్సరానికి 1215 కోట్లు కేటాయించింది కేవలం నైపుణ్యం పెంచేదానికే, స్కిల్ డెవలప్మెంట్కి, స్కిల్ అప్గ్రేడేషన్కి ఇవ్వటం జరిగింది. అనేక కంపెనీలతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన స్కిల్ డీటెయిల్స్ తీసుకొని అటువంటి ట్రైనింగే ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ట్రైనింగ్ అయిపోగానే ఉద్యోగాలు ఖచ్చితంగా మీకు వస్తాయి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాం. అదేవిధంగా బ్రాహ్మణ యువతకి, నిరుద్యోగులకి 3000 ఆల్రెడీ పర్ మంత్ నిరుద్యోగ భృతిగా ఇవ్వటం జరుగుతూ ఉంది. తర్వాత మీరు చూస్తే 2019లో మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రన్న ఎలక్షన్స్ ముందన్న మేము ప్రత్యేక హోదా తీసుకొని వస్తాము, మాకు ఓటైందని ఓటైపించుకొని ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా యువతని మోసం చేసింది మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. విదేశీ విద్య, గత తెలుగుదేశం ప్రభుత్వం పెట్టున్న విదేశీ విద్యని అంబేద్కర్ పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది నేను గుర్తు చేస్తూ ఉన్నాను. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి దానిని మోసం చేసినారు, ఇది ఇవ్వకుండా అని చెప్పి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చిన దానికి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరంలో యువతకి ఉద్యోగాలు దొరక్క వేరే రాష్ట్రాలకి పోయే పరిస్థితి పట్టించింది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరొకటి ఏంటంటే వైసీపీ పాలనలో 4271 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా అది విద్యార్థులని మోసం చేసింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. వాలంటీర్లను మాత్రము వాళ్ళకి తెలియకుండానే వాళ్ళనే మోసం చేసిన విధానము మన కళ్ళ ముందు కనపడతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. 6500 మంది కానిస్టేబుల్స్కి మేము ఉద్యోగం ఇస్తాము అని చెప్పి అది ఇచ్చింది లేదు, పట్టింది లేదు, అది మోసం చేసి వెళ్ళిపోయినాడు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాగానే గతంలో తెలుగుదేశం ప్రభుత్వము 6 లక్షల మంది నిరుద్యోగ యువతకి ఇచ్చే యువనేస్తము 2000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇచ్చేది ఎందుకు మానేసినారు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ఈనాటి వరకు వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి, లేకపోతే రాలేదు. అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్లనే అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఏ బేసిస్ అని మీరు అడగొచ్చు. గ్రోత్ రేట్ మీరు చూస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న గ్రోత్ రేటు, వైఎస్ఆర్ పార్టీ గ్రోత్ రేట్ జిఎస్డిపి మీరు చూస్తే దాదాపు 20% తగ్గిపోయింది. ఏది కంపారిటివ్ గ్రోత్ రేట్ మీరు చూస్తే. సో ఖచ్చితంగా ఆ తుగ్లక్ పాలన వల్లనే రాష్ట్రము నష్టపోయింది. ఎన్నో లక్షల కోట్ల ఈక్వలెంట్ జిఎస్డిపి మనం నష్టపోయినాము అని చెప్పి మాత్రము ప్రజల దృష్టికి నేను ఈరోజు తీసుకొని వస్తూ ఉన్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో నిరుద్యోగులు పడిన కష్టాల వల్ల 2400 నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సూసైడ్ రేట్స్ మన నిరుద్యోగులు చేసుకుంది ఆంధ్ర రాష్ట్రంలోనే. దీనికి సూటిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. చాలా మందికి యువతకి ఏపీపీఎస్సీ రాసి ఆ మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలని చెప్పి కోరిక ఉంటుంది. అటువంటి ఏపీపీఎస్సీని కూడా మీరు పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి మీకు అర్హులు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి నిజంగా కష్టపడిన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. టీడీపీ టైంలో విదేశీ విద్య, గతంలో ఉన్న విదేశీ విద్య పథకాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. అనేక పిల్లలు నాకు కూడా ఫోన్ చేసినారు, అన్న మాకు 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, వేరే దేశాల్లో ఉండాము, తర్వాత ఈ ఫండ్ రావట్లేదు, మా పరిస్థితి ఎట్టా అని చెప్పి. ఆ విధంగా సగంలో మీరు పథకాన్ని రద్దు చేసి అనేక జీవితాల్ని నాశనం చేసింది, యువత జీవితాల్ని, చదువుకునే పిల్లల జీవితాల్ని వాస్తవము కాదా? వాళ్ళని అక్కడ వేరే దేశాల్లో డబ్బులు ఇవ్వనీయకుండా ఆపేసింది. ఎటువంటి మోసం చేశారు మీరు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను.